నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. ఓకే, అలాగే బీపీ కానీ షుగర్ కానీ సార్, రైస్ తినకూడదు, రైస్ తినడం వల్ల అంటారు. అలాగే రోటీస్ కూడా అంటారు. అంటే కాంబినేషన్లో బ్రెడ్లు అలా కూడా తీసుకుంటూ ఉంటారు. మరి అవన్నీ కూడా మంచిదే అంటారా షుగర్కి సంబంధించి ఎక్స్పెషల్లీ? తినకూడదు అనే దానికన్నా అదుపులో ఉంచాలి అనేది ఇంపార్టెంట్. సో ఏది కూడా కంప్లీట్గా క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు, కానీ అదుపులో ఉంచాలి. ఎలా అదుపులో ఉంచాలి, ఎంత ఉంచాలి అనేది ఎవ్రీ పర్సన్కి కస్టమైజేషన్ అనేది ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క శరీరం డిఫరెంట్గా రియాక్ట్ అవుద్ది. వాళ్ళకు కూడా వివిధ రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే షుగర్ రెగ్యులేషన్లో బాడీలో మజిల్ ఒకటి, హార్మోనల్ లెవెల్స్ ఒకటి, లివర్ ఒకటి, కిడ్నీ ఒకటి, యాక్టివిటీ, స్లీప్, ఇవన్నీ ఉంటేనే ప్రాపర్గా షుగర్ అనేది రెగ్యులేట్ అవుద్ది. వీటిలన్నీ కలుపుకుంటేనే రెగ్యులేట్ అవుద్ది. ప్రతి ఒక్కరు ఒక్కో విధంగా ఉంటారు. ఒకరికి ఫ్యాట్ ఎక్కువ ఉండొచ్చు, ఒకరికి మజిల్ ఎక్కువ ఉండొచ్చు, యాక్టివిటీ తక్కువ ఉండొచ్చు. సో అందుకోసం కస్టమైజేషన్ టు ద నీడ్స్ ఆఫ్ ద పేషెంట్ అనేది జరగాల్సిన అవసరం ఉంది. సో మీరు అడిగిన ప్రశ్నలో ఎటువంటి రైస్ తినాలి, ఎటువంటి బ్రెడ్ తినాలి, ఎటువంటి ఫుడ్ తినాలి అని చూసుకుంటే అది ఆ పర్సన్కి కస్టమైజ్డ్గా ఉండాలి. కానీ ఇన్ జనరల్ మనం అవాయిడ్ చేయాల్సింది ఏంటంటే ఎక్కువ శాతం కార్బోహైడ్రేట్ ఫుడ్ డయాబెటిక్ పేషెంట్స్లో అవాయిడ్ చేయాలి. సో కార్బోహైడ్రేట్స్ అనేవి తక్కువ చేసుకోవాలి. కార్బోహైడ్రేట్స్లో కూడా ఇంకొద్దిగా శాస్త్రపరంగా ఆలోచిస్తే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి, అంటే ఈజీగా డైజెస్ట్ కానివి. అలాంటివి మనం వాడాల్సిన అవసరం ఉంది. ఇవేమి అర్థం కాని పక్షంలో మీరు డైటీషియన్ని సంప్రదిస్తే మీకు ఈజీగా ఈ డైరెక్షన్ అనేది వస్తుంది. ఓకే, అలాగే సార్, కమింగ్ టు థైరాయిడ్, మీరు ఇంతకుముందు చెప్పినట్లు ఇవన్నీ కూడా ఇంటర్లీ కనెక్షన్. థైరాయిడ్ కూడా వస్తూ ఉంటుంది స్లీప్ వల్ల, లేట్ స్లీప్ వల్ల, నైట్ స్లీప్ లేకపోవడం వల్ల అంటారు. మరి థైరాయిడ్ని ఎలా నివారించాలి అంటారు, దాన్ని ఎలా అదుపులో ఉంచుకోవాలంటారు? థైరాయిడ్ కూడా ఒక మెటబాలిక్ డిజీజ్ ఆర్ అ లైఫ్ స్టైల్ డిజీజ్. సో ఈ మధ్యకాలంలో చాలా తరచుగా గమనిస్తున్నాం. వీటికి ముఖ్య కారణం నా ఉద్దేశంలో ఒకటి, నేను ఇదివరకు చెప్పినట్టే మానసిక ఒత్తిడి, ల్యాక్ ఆఫ్ స్లీప్. ఎందుకంటే హార్మోనల్ రెగ్యులేషన్ అనేది పోయినందుకు పోతుంది. థైరాయిడ్ కూడా ఒక హార్మోన్ కాబట్టి ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ పోయినప్పుడు దాని ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ఒకసారి జనరల్గా థైరాయిడ్ ఫెయిల్ అయితే జనరల్గా రికవరీ అనేది ఉండదు. లైఫ్ లాంగ్ మెడిసిన్ అనేది వాడాలి. ఎస్ సార్, అందరికీ ఇది ఉంది. థైరాయిడ్ ఒక్కసారి వచ్చిందంటే ఖచ్చితంగా లైఫ్ టైం వాడాల్సిందే టాబ్లెట్స్ అనేది ఉంది. అది నిజమే అంటారు? ఓకే, నేను చెప్పిన విధంగా సంవత్సరానికి ఒకసారి కానీ చెక్ చేసుకుంటూ వస్తుంటే ఒకవేళ మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఆఫ్ థైరాయిడ్ అంటే అనగా ఈ లైఫ్ స్టైల్ డిజీజ్కి సంబంధించినవి ఏమున్నా కానీ బీపీ, షుగరు, కొలెస్ట్రాల్ ఇలాంటివి ఉన్నప్పుడు థైరాయిడ్ కూడా రాబోతుందని మనం ఉన్నప్పుడు దానికి తగ్గ చర్యలు తీసుకోవడం ఇంపార్టెంట్. దానికి తగిన చర్యలు అంటే ప్రాపర్గా ఎక్సర్సైజ్ చేయడం, ప్రాపర్గా నిద్రపోవడం, న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ ఏవైతే ఎక్కువ శాతంలో సెలీనియం, జింక్ అనేది థైరాయిడ్కి పనికొస్తుంది, అలాగే ఐరన్ పనికొస్తుంది. వీటికి సంబంధించిన న్యూట్రిషనల్ సపోర్ట్ అనేది తీసుకున్న దానివల్ల థైరాయిడ్ రాబోయే తరుణంలో దాన్ని నివారించుకోవచ్చు. దాన్ని ప్రథమంగా కాపాడడానికి మనం లైఫ్ స్టైల్లో చేంజెస్ తీసుకున్నందుకు అది రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఒకవేళ వచ్చినా కానీ ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నప్పుడు మీ రిక్వైర్మెంట్ ఆఫ్ థైరాయిడ్ డోస్ బెటర్గా ఉంటుంది. తక్కువ డోసుల్లోనే మనం ఈజీగా దాన్ని దీర్ఘకాలంలో కాంప్లికేషన్స్ లేకుండా కాపాడుకోవచ్చు. అలాగే సార్, B12కి సంబంధించి ముఖ్యంగా విటమిన్ B12 డెఫిషియన్సీ ఉంది అని చెప్తూ ఉంటారు కదా, అసలు అలా ఎందుకు వస్తుందంటారు? ఏ పదార్థాలు తీసుకోవాలి అంటారు? సో వాస్తవానికి ఇప్పుడున్న ఆహార పదార్థాల్లో వేటిల్లో కూడా ప్రాపర్గా న్యూట్రియంట్ సప్లిమెంట్స్ అనేవి రావట్లేదు. ఓకే, ఎందుకంటే జనరల్గా మీరు గమనిస్తే మీడియా ద్వారా గాలి, నీరు, భూమి అన్నీ పొల్యూట్ అయ్యాయి. సో అన్ని పొల్యూషన్ ఉన్నప్పుడు మనకు రావాల్సిన ఏవైతే మేము ట్రేస్ ఎలిమెంట్స్ అంటామో, ఏవైతే ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అంటామో, న్యూట్రియంట్ ఫ్యాక్టర్స్ అంటామో, ఇవన్నీ కూడా లోపిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు B12 కాకుండా విటమిన్ D చాలా మందిలో తక్కువగా ఉంటుంది. ఒకటి అందరూ అనుకునే ఒక అపోహ ఏంటంటే మేము ఎండలోకి పోవం, అందుకోసం రావట్లేదు. కానీ వాస్తవానికి సైంటిఫిక్ అనాలిసిస్ చూస్తే సూర్యరశ్మిలోంచి రావాల్సిన అల్ట్రా బి వైలెట్ రేస్ రావట్లేదని శాస్త్రపరంగా రుజువులు ఉన్నాయి. ఆ అల్ట్రా బి వైలెట్ రేస్ వస్తేనే మన విటమిన్ D అనేది తయారవుతుంది బాడీలో. సో మీరు ఎండలో నిల్చున్నా కానీ దానివల్ల లాభాలు తక్కువగా ఉన్నట్టు గమనిస్తున్నారు. సో అలా ప్రతి పదార్థం నుంచి ఏవైతే రావాలో మనకి అవి రావట్లేదు కాబట్టి వాటి గురించి మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ కారణంగానే మనకి హెల్త్ పరంగా
ఎఫెక్ట్స్ అనేవి కనిపిస్తున్నాయి. B12 అనేది చాలా క్రూషియల్గా మనకు కనబాల్సిన అవసరం ఏంటంటే, నేను ఇదివరకు చెప్పినట్టు మనకి ప్రపంచవ్యాప్తంగా కంపేర్ చేసుకుంటే హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ డయాబెటిక్ పాపులేషన్ ఉంది కాబట్టి డయాబెటీస్లో B12 లోపం ఎక్కువగా కనపడుతుంది. డిసీజ్ ద్వారానే కాకుండా డయాబెటీస్లో వాడే ప్రథమ మెడిసిన్ ఏదైతే మెట్ఫార్మిన్ అంటారో ఆ కారణంగా కూడా B12 లోపిస్తుందని శాస్త్రపరంగా రుజువులు ఉన్నాయి. సో డయాబెటీస్కి థైరాయిడ్కి కనెక్షన్ ఉంది. థైరాయిడ్ ద్వారా కూడా B12 డెఫిషియన్సీ వస్తుందని సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. సో ఇలా చూసుకుంటూ పోతే న్యూట్రిషనల్ ఎలిమెంట్స్ ఏవైతే కారణాలు ఉన్నాయో దాని కారణంగా B12 లోపానికి గురవుతూ దాని ద్వారా B12 రిలేటెడ్ కాంప్లికేషన్స్ అనేవి ఎక్కువగా ప్రజెంటేషన్గా కనిపిస్తుంటాం. మీరు తరచుగా గమనిస్తున్న హెయిర్ ఫాల్ ఈ మధ్యకాలంలో చాలామందికి ఉంది. హెయిర్ ఫాల్కి B12కి కనెక్షన్ ఉంది. హెయిర్ ఫాల్కి విటమిన్ డికి కనెక్షన్ ఉంది. సో ఇలా ట్రేస్ ఎలిమెంట్స్కి హెయిర్ ఫాల్కి కనెక్షన్ ఉంది. సో ఇవన్నీ మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది.